సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. పర్యటనలో భాగంగా జక్కల శివారులో కన్వెన్షన్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సిర్గాపూర్లో నిర్మించిన కొత్త ఆసుపత్రి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా జుక్కల్ శివారులో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శంకుస్థాపన చేశారు. తాను నేచర్ లవర్నని, అటవీ సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అన్నారు. 3.90 కోట్ల రూపాయల నిధులతో 300 ఎకరాలలో నిర్మించనున్న అర్బన్ పార్క్ వాతావరణ సమతుల్యానికి దోహదం చేస్తుందని వివరించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పిఎస్సీల గురించి ఒక 30 సిజారియన్ సెక్షన్లు అవుతూ ఉంటాయి. తర్వాత ఈ వర్షాకాలం సీజన్లో డిజీజ్ వస్తే కనీసం అన్ని బెడ్లు ఫుల్ అప్ అయిపోయి కింద పేషెంట్లను కింద పడుకోబెట్టవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది సార్. కాబట్టి తమ దృష్టికి ఇదివరకు కూడా తీసుకొని వచ్చినాం. పైన కన్స్ట్రక్ట్ చేస్తే ఇంకొక 100 పడకలు మనకు అత్యవసరంగా ఉన్నాయి, అవసరం ఉంది అక్కడ చెప్పేసి తమ దృష్టికి తీసుకొని రావడం, దాని 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి ఎంసీహెచ్ యూనిట్ అని 50 బెడ్స్ దానికి అలాట్ చేస్తున్నాము, మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తున్నామని ఎంసీహెచ్ యూనిట్ స్టార్ట్ చేసినారు. కానీ ఎంసీహెచ్ యూనిట్ కూడా మనకు అక్కడ క్యాడర్ స్ట్రెంత్ అక్కడ లేకపోవడం వల్ల ఏరియా హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్తోనే అక్కడ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ రాత్రి ఏ పగలు ఏ పేషెంట్ వచ్చినా సిబ్బంది అందుబాటులో ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి అని మనం ఆ దిశగా మనం పనిచేయాలి. ఇది ఒకటే కాదు, అన్ని పిఎస్సీలే కానీ సిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటలే కానీ ఇవన్నీ చేయాలి. ప్రత్యేకంగా మా ఆశా వర్కర్స్ ఉన్నారు, మా ఏఎన్ఎంలు ఉన్నారు, మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలి. మీ డిమాండ్స్ నాకు తెలుసు, మా శాఖలో ఉన్న ఎవరి డిమాండ్స్ ఏమున్నాయి అన్నీ కూడా దానిపైన అవగాహన ఉంది. నేను కూడా కొద్దిగా మెడిసిన్ నేర్చుకుంటున్నాను, నేను కూడా ట్రీట్మెంట్ నేర్చుకుంటున్నాను. కనుక మీ అందరికీ మీ శాఖ ప్రభుత్వం, మీ ప్రభుత్వము మనందరం కలిసిగట్ట ప్రజా సేవలు ఉండాలి. పేదవానికి మనము వైద్య సేవలు అందించాలి. మీకు ఏ కష్టాలు ఉన్నా మేము వెంబడి ఉంటాం. ఈరోజు ఈ 24/7 పిఎస్సీని ఇనాగరేట్ చేసుకున్నాం మనము సిర్గాపూర్లో. ఇంకేదైనా ఇష్యూ ఉంటే మెడికల్కి సంబంధించి మా డిపార్ట్మెంట్కి సంబంధించి. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిమజ్జనం కోసం ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం. నిమజ్జనానికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వం సమన్వయంతో ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించి ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా పంచాయతీరాజ్ శాఖ తరపున ప్రతి గ్రామంలో నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. భాగ్యనగరానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,80,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. రేపు చివరి రోజు పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయని, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఖైరాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి.
రేపటితో టీపీసీసీ అధ్యక్షునిగా ఏడాది పూర్తి చేసుకోబోతున్న మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు గణపతి ప్రతిమను మహేష్ కుమార్ గౌడ్కు బహుకరించారు. ఉన్న ఊర్లను వదిలిపెట్టి కులాలు మతాలు లేకుండా పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నామంటే మనందరిది ఒకటే కులం, అది కష్టపడి జీవించే కులమని, మీ అందరికీ ఏ ఆపద వచ్చినా నేనున్నానని ఎంపీ ఈటెల రాజేందర్ బస్తీల ప్రజలకు సూచించారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోచయ్య ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జనం కార్యక్రమానికి ఈటెల రాజేందర్తో పాటు తదితరులు హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్తీ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో హైడ్రా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. కన్నా గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మా నాన్న అక్కడిని పెట్టి సంకపనం వేసుకొని వచ్చినప్పటికీ మనం బతుకుదల కోసం వచ్చిన మనం ఊళ్ళలో ఉన్నప్పుడేమో ఎవరు వాడకట్ట వాళ్ళకుంటది. ఇది కుమ్మరుల వాడ, ఇది గౌళ్ళ వాడ, ఈ తెలుగుల వాడ అని ఉంటది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కులాల వాడ ఒకటైపోయింది. ఇక్కడ అందరం ఉంటుంది. ఇక్కడ ఒకటే కులం, ఆ కులం కష్టపడి బతికే కులం మనది. కేవలం రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే ఆదుకునేది కాదు. ఇక్కడ చుట్టాలు మాత్రమే ఆదుకుంటారు, అన్నదమ్ములు మాత్రమే ఆదుకుంటారు చెప్పి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వాళ్ళు ఏ కులమో మనకు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం అండగా ఉండేటువంటి స్వచ్ఛమైన కులం ఇక్కడ భక్తది. మీరంతా ఒకటో తరం రెండో తరం వరకు వచ్చుంటారు. 40 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటుగా పోలం ద్వారా అక్కడ బతామని చెప్పి మెల్లమెల్ల తీసుకొస్తే కృష్ణారావు సిద్దిపేటలు ఇట్లా వేల సంఖ్యలో ఇక్కడ మీరు వచ్చారు. మీరు ఆనాడు వచ్చినాడు మీకు భూములు కొనుక్కునే స్తోమత ఉండదు. 30,000 రూపాయల గజం, 40,000 రూపాయల గజం కొనుక్కునే స్తోమత ఉండదు. ఏదో 50 గజాలు 60 గజాలు ఒక సొంత ఇల్లు ఉండాలి అక్కడ అని చెప్పి కొంచెం అర్థం వస్తే కదా అక్కడ కొనుక్కున్నారు. కాగితాలు ఉన్నాయి లేవు, కానీ వీళ్ళైతే కట్టుకున్నారు. కన్నా గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మా నాన్న అక్కడిని పెట్టి సంకపనం వేసుకొని వచ్చినప్పటికీ మనం బతుకుదల కోసం వచ్చిన మనం ఊళ్ళలో ఉన్నప్పుడేమో. న్యూ బోయినపల్లిలో రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం జరిగింది. 9 రోజులుగా విశిష్ట పూజలు అందుకున్న సామీర్పేట చెరువులో నిమజ్జనం చేయడం జరిగిందని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. నిమజ్జనం వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జంపన్న ప్రతాప్ మాట్లాడుతూ పూణే బ్యాండ్ దరువులు, కరీంనగర్ కోలాట బృందం నృత్యాలు, విజయవాడకు చెందిన జానపద బృందం ఫోక్ డ్యాన్స్, నగరానికి చెందిన బ్యాండ్ మేళాలతో చిన్నారులు, యువత తీన్మార్ డ్యాన్సులతో నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని కనుల పండుగగా కొనసాగింది. మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభయాత్ర అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని పలు వీధుల్లో మొత్తం 171 విగ్రహాలను ప్రతిష్ఠించగా పలు విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. శోభాయాత్రలో యువత, మహిళలు పాల్గొని డీజే డ్యాన్స్లతో హోరెత్తించారు. శోభాయాత్ర మార్గంలో విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
హైదరాబాద్ హఫీజ్పేట్ మార్తాండ నగర్లో గణేష్ నిమజ్జనోత్సవం ధూమ్ధామ్గా జరిగింది. 9 రోజులు భక్తుల నిరాజనాలు అందుకున్న గణపయ్యకు గంగమ్మ ఒడికి చేరాడు. ఈ నేపథ్యంలో మార్తాండ నగర్ భక్తులు స్వామివారిని ఘనంగా ఊరేగించారు. డప్పు చప్పుళ్ళు, కోలాటాల మధ్య స్వామివారి ఊరేగింపు జరిగింది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన లడ్డూ వేలం ప్రక్రియ సైతం అంగరంగ వైభవంగా జరిగింది. పోయి రావయ్య గణపయ్య అంటూ భక్తజన నిరాజనం మధ్య స్వామివారు ముందుకు సాగారు. వీధిలో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల శోభాయాత్రకు మరింత శోభాయమానం చేశాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్. తనను ఎమ్మెల్సీగా మండలికి పంపించారన్న పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఇక పార్టీ ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానంటున్న అజారుద్దీన్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. అజారుద్దీన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఇప్పటికే చాలా వరకు కూడా ప్రచారం చేసుకున్నారు, కానీ అనూహ్యంగా మీకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో కేటాయించడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? No, I'm very happy that I'm being nominated. Been working hard, ज्यादा काफी काम कर रहे हैं पार्टी के साथ, और मुझे खुशी है कि पार्टी ने नॉमिनेट किया, और मैं सीएम साहब को बहुत बहुत शुक्रिया अदा करता हूँ उनका, रेवंत रेड्डी साहब का, महेश गौड साहब का, मीनाक्षी मैडम का, और खरगे साहब, सोनिया मैडम, राहुल जी, प्रियंका जी, केसी वेणुगोपाल साहब, और जितने भी तेलंगाना के लोग हैं जो मेरे लिए दुआएं करते हैं और मेरे लिए हर बार मेरे बारे में अच्छा सोचते हैं, और जब खेलता था जब भी अच्छा सोचते थे, अभी भी अच्छा सोचते हैं. मैं सबका शुक्रगुजार हूँ, और स्पेशली जो कैबिनेट में जो अप्रूव हुआ वो कैबिनेट के जो भी मेंबर्स हैं उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ. और मैं पार्टी के लिए काम करूंगा, बिकॉज अभी बिग रिस्पांसिबिलिटी है. हम इंशाल्लाह आप देखते हैं. క్రికెటర్ నుంచి పొలిటీషియన్ వరకు ఎంపీ నుంచి ఎమ్మెల్సీకి గ్రాఫ్ లెవెల్ పడిపోయింది అనేసి చాలా మంది మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? No, there's nothing wrong. And anyways, you have to work for that. But there are times, you have to work low down also to find out what is happening. Every time you can't be at the top. Sometimes you have to come down and see also what is happening. So I'm very happy. I'm going to work hard for the party. క్యాబినెట్ లో సీట్ కోసం గానీ క్యాబినెట్ లో చర్చలు గానీ ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా మీకు మంచి అలయన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? That is not in my hand. I think the party will decide. Whatever they decide, we'll abide by. చాలా సోషల్ మీడియాకి గానీ చాలా ప్రచారంలో గానీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సీట్ నాకే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి చాలా వరకు ప్రచారం చేశారు. అలాంటిది అనూహ్యంగా ఎమ్మెల్సీ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? Everybody, this is a democratic country. Everybody can ask for a ticket. But I also, the same person, asked for the ticket. But I think the party felt differently. They must have thought otherwise. So that's why I got MLC now. గత ఎన్నికల్లో మీరు చాలా వరకు కూడా విన్ అవుతారని కోరుకున్నారు, కానీ we'll work for the party and make sure that we'll win. చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పార్టీ అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయం మేరకే ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది కేవలం పార్టీకి సంబంధించిన ఇష్యూ. దాని మీద నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. కేవలం ఎమ్మెల్సీగా నన్ను నామినేట్ చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాను అనుకోవడంలోనే ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి అజారుద్దీన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సీనుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని సర్వేపల్లి రాధాకృష్ణన్ అలంకరించారని కొనియాడారు. శిరస్సు వంచి నమస్కరించి వారికి సమాజంలో ఉన్న గొప్పతనాన్ని చాటారు. దేశంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 26,000 ఉన్నాయి. ఇందులో సుమారు 20 లక్షల మంది పైన విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు పగలు రాత్రి కష్టపడుతున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ మన
జిల్లాలో కొద్దిగా రిజల్ట్స్ కొద్దిగా తక్కువ వస్తున్నా అని అనుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి వేడుకల సందర్భంగా నివాళి అర్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్లోని మారియట్ హోటల్ సమీపంలో ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల దినంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారే ఒక ఉపాధ్యాయులు. మరి వారి ఒక జన్మదినం నాడు వారిని స్మరించి భారతదేశ ఒక స్వాతంత్ర యుద్ధంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ నిర్మాణంలో అదేవిధంగా మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు కారకుడైనటువంటి యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం గురువు లేనిదే విద్య లేదని, ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉన్న మేధావులను తీర్చిదిద్దేది గురువులు మాత్రమే అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు నామినేషన్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్తో కలిసి తిరుమలగిరిలోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీచర్లను సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ ఈ సమాజానికి భావి భారత పౌరులను అందించేది ఉపాధ్యాయులేనని, ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే గురువుల విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలని యువతకు సూచించారు. విద్యతో పాటు జీవిత పాఠాలు నేర్పించే గురువులను ఎప్పుడూ గౌరవించుకోవాలని తెలిపారు. సరే చూడండి చూడండి రాములు ఏమైందమ్మా? అరే స్వతంత్ర వేడుకలు మనమే జరుపుకున్నాం. యూనిఫామ్ అట్లే ఉంది, విద్య అందరికి అందింది. కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు వేరు, గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివే పిల్లలు వేరు అనే పరిస్థితికి వచ్చింది. ఒకవైపు 10 లక్షలు 12 లక్షల రూపాయలు సంవత్సరానికి డబ్బులు పే చేసి చదివే స్కూళ్ళు ఒకవైపు అయిపోయినాయి, సామాన్య పిల్లలు చదువుకునే స్కూళ్ళు వేరే అయిపోయినాయి. సమాజంలో కొట్టొచ్చినట్టుగా ఇవాళ డిమార్కేషన్ జరిగిపోయింది. ఇది అత్యంత బాధాకరమైంది. విజ్ఞానానికి టాలెంట్కి కులంతో సంబంధం ఉండదు, పేదరికంతో సంబంధం ఉండదు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే ఇంటిని అంగన్వాడీ టీచర్లు ముట్టడించారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీ టీచర్ల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను రద్దు చేయాలని కోరారు. 40 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమపై ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ళని తెచ్చి పెడుతుంది, అది ప్రీ ప్రైమరీ విద్యను చేరుతుంది. కానీ అదే మాకు విద్యనిస్తే మేమే కొనసాగిస్తాము. 40 సంవత్సరాల నుంచి లేని విద్యను ఇప్పుడు పెట్టి మాకు చాటుగా ఇచ్చేస్తున్నది కాబట్టి మేము మొండిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ పోరాటము ఈ ఆపకపోతే ఇంత పెద్దన ఎత్తున చేస్తామని అనుకుంటున్నాము. ఇప్పుడు త్వరలోనే సీతక్క మాకు మాట ఇచ్చింది, 18,000 చేస్తామని. ఎమ్మెల్యే ఇచ్చిండు, ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇప్పటి వరకు మాకు 1 రూపాయి కూడా జీతాలు పెంచలేదు. బిఎల్ఓ డ్యూటీ, అదన డ్యూటీలు అన్ని అప్పచెప్తున్నారు. ఈ పేస్ క్యాప్చర్ అని అన్ని చేస్తున్నారు. కాబట్టి మేము దీనికి ఊరుకోము. మాకు త్వరలోనే మాకు అనుకునే అన్ని సాధించాలండి. ప్రీ ప్రైమరీ విద్యను ఇప్పుడు 1 నుంచి 9 తారీఖు వరకు నోటిఫికేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి దాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరుకుంటున్నాము. లేకపోతే దీనికన్నా పెద్దన ఎత్తున ధర్నాలు కూడా చేస్తాము. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట
మా సమ్మెలో ఉన్నప్పుడు వచ్చి మాకు 18,000 ఇస్తామని కూడా ఒప్పుకున్నాడు సారు. ఇప్పటివరకు ఏం అమలు కాలేదు. అదనపు డ్యూటీలు కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాము. మా ప్రీ ప్రైమరీ రద్దు చేసి మాకే కొనసాగించాలని కోరుకుంటున్నాం. మేము 40-45 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో పిల్లలకు ప్రీ స్కూల్ చెప్తున్నాము, ఏబిసిడీలు చెప్తున్నాము, వాళ్ళు చెప్తున్నాము. అప్పుడు ఏదో ఉండే గానీ ఇప్పుడు అన్ని చెప్తున్నా గానన్నా వాళ్ళు మళ్ళీ మా పైన వేరేగా ఇప్పుడు భర్తకు భార్యను ఉండంగా సపరేట్ గా మళ్ళా సంథింగ్ తీసుకొచ్చి పెట్టినట్లు అదే మాకు గవర్నమెంట్ ఇప్పుడు అదే పని చేస్తుంది. మాకు సంథింగ్ తీసుకొచ్చి పెడుతున్నారు. మేము ఇంత కష్టపడుతున్నాము. మేము ప్రతిదీ తల్లులకు, బాలంతలకు, గర్భిణులకు, ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిదీ మేము అందిస్తున్నాం. మళ్ళీ పోషన్ ట్రాకర్ యాప్ అంటారు, NSTS యాప్ అంటారు. అందులో బరువులు వేయాలి, ఇందులో బరువు వేయాలి. ప్రతి గర్భిణికి మేము వాళ్ళకేది. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ FTC మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందారు. జగదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో వజ్రమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు వెళ్లారు. कर दिया।